చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేదే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు కదా, మరి అది గుర్తించారట. అన్ని నీకు అనుకూలంగా భలే మాట్లాడేసుకుంటావు జగన్ రెడ్డి. నువ్వు పైన చెప్పిన సోదంతా కూడా ఆక్పాక్ కరేపాక్ లాగా ఉంది. అంటే నీ దగ్గరికి వచ్చేసరికి సంసారము, పక్కోడి దగ్గరికి వచ్చేసరికి వ్యభిచారమా జగన్ రెడ్డి? ఆనాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 23 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది అని సొల్లు కబుర్లు చెప్పినోడివి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతిని చంప చెల్లుమని 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెడితే నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని చెప్పి అడుక్కుంటున్నావు. అంటే ఏం బతుకు జగన్ రెడ్డి? నువ్వు ఒక రాజకీయ నాయకుడువా? ఒక ఉగ్రవాదికి నాయకుడిలాగా